ఆర్టీసీ బస్సులకు దొంగగాళ్లతోటి పెద్ద పరిశానే మోపైందోలా. మొన్నట్లో ఒకడు తిరుపతికి పోనీకే ఆర్టీసీ బస్సునే పట్టుకొని బయలుదేరాడు. కొంచెం దూరం సుతం పోయిండు. మందుమతులా తొవసక్కగా కనబడక టోల్ గేట్ దిమ్మలకే టక్కర్ పెట్టి దొరికిపోయిండు. ఇక ఇప్పుడు సుతం గాట్లనే ఒక బద్మాషోడు ఆర్టీసీ బస్సుకు సూటి పెట్టిండు. ఇక అటెంక ఏం చేసిండో చూడుండ్రి. వీని మీద మన్నువడ టక్కర్ వెట్టనే పెట్టిండు కదా. ఈయన కాళ్ళు ఇరిగిపోను, ఈయన చేతులు వడిపోను, ఈడు గత్తరచ్చి ఓను. జగిత్యాల జిల్లా కోరుట్లకాడి బస్టాండ్ ల ప్లాట్ఫామ్ మీద పెట్టిన బస్ వేసుకొని బయలుదేరిండు గీ బద్మాషోడు. మరి మత్తు నిశాల వేసిండో లేకుంటే క్యాలి తప్పి వేసిండో తెలియదు గాని ఎక్స్ప్రెస్ బస్సును బయటికి తీసిండు. బస్సు కడ్డం వచ్చిన వాళ్ళందరినీ గుద్దుకుంటూ పోయిండు. ఆఖరికి పోలీసులకు యాక్షన్ సినిమా చూపెట్టిండు. మెట్టుపల్లి శివార్లున్న గండి హనుమాన్ గుడికాడ తొవ్వపంటున్న చెట్టుకు టక్కర పెట్టి ఆగిండు. మరి గీ బద్మాషోడు గంతల్కగా ఎట్లా బస్ ఎక్కిండో గీ డ్రైవర్ అన్న చెప్తాడట. అయినుండ్రి. మేము అక్కడ మోడల్ స్కూల్కి వెళ్ళడానికి 4:20కి బయలుదేరాలి. మేము కొట్ల బస్ స్టేషన్లో బస్ పాయింట్ పైన పెట్టి టీ తాగడానికి 10 నిమిషాల టైం. బయట ఇన్గేట్ దగ్గర బస్ స్టాండ్లకు వెళ్ళే గేటు ఇన్గేట్ దగ్గర మేము హోటల్లో టీ తాగుతున్నాము. ఇన్గేట్ నుంచి నా బస్సు రావడం గమనించి టీ పక్కనెట్టేసి ఎవరైనా మెకానిక్ అట్లా తీసుకెళ్ళడానికి వచ్చిందా, ఏదైనా పని మీద తీసుకెళ్తుండేందా అని బయటకు తీసే వరకు మా మెకానికులు కాదు ఎవరో వేరే అతను పోయినట్టు గమనించి ఆ హోటల్ అతన్ని సాయం అడిగి ఆ బైక్ తోటి ఫాలో అవగా అక్కడ అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర ఒక బైక్ అతనికి కొట్టేసిండు. అతను సీరియస్గా ఉన్నాడు. హెచ్పి పెట్రోల్ పంప్ దగ్గర పెట్రోలింగ్ వ్యాన్ ఎదురుగానే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. సార్ ఇట్లా బస్సును ఎత్తుకపోతుంది ఎవడో తెలియదు అని చెప్పాను. మళ్ళీ వాళ్ళు ఫాలో అయితే వాళ్ళను ఆర్పేట దగ్గర బ్రిడ్జ్ దగ్గర ఆ బస్సును కూడా గుద్దిండు. సాయి దాగచ్చే లోపటిని పరిశాన్ చేసిండు కదా బద్మాషుడు. ఈయన పట్టుకునే తందుకు 2 కార్లలో పోలీసోళ్ళు, బండ్ల మీద చుట్టుముట్టు జనాలు హాలీవుడ్ సినిమాల లెక్క చేజింగ్ చేసిండ్రు. ఆఖరుకు హనుమాన్ గుడికాడ టక్కర్ పెట్టి ఆగితే దొరకబట్టిండ్రు పోలీసోళ్ళు. ఇంత పని చేస్తా వారి అనుకుంటే ఆన్నే మర్యాద చేసి స్టేషన్ కేసు కచ్చిండ్రు. అప్పటికే 4 బైకులకు టక్కర్ పెట్టిండట. దాంట్లో ఒక ఆయనకు సీరియస్ గా ఉన్నదట. చిన్నగా దెబ్బలు దాకినోళ్ళు ఈ మసిబట్ట మొక్క పొని మీద కేసు పెట్టేతందుకు కట్లు కట్టుకొని స్టేషన్ కచ్చిండ్రు. ఇంకింత పెద్ద పరిశాన్ అయితే కాలేదు, నయమైంది పోన్రి. ఒకటే పారి హైవే చేజింగ్ సినిమా ఎందుకు చూపెట్టిండు అన్నది పోలీసులు ఎరకబట్టే పనిలో పడ్డారు గాని ఇయ్యాల రేపు ఆర్టీసీ బస్సులకు గండమే ఉన్నది పోన్రి. డ్రైవర్ అన్నలు జర భద్రం, మరి ఎటన్నా పోతే తాళాలు తీసుకుపోండ్రి. డిపో పెద్ద సాలరు, కార్లకు సెంట్రల్ లాకులు పెట్టినట్టు బస్సులకు సుతం తాళాలేసే ఉపాయం చెయ్యండ్రి. ఏమంటున్నాం, సరేనా?